ఓం శ్రీ మాత్రే నమః. రేపటి నుండి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వృశ్చిక రాశి వారి జీవితంలో అక్షరాల జరగబోయే మార్పులు ఇవే. అసలు వృశ్చిక రాశి వారికి రేపటి నుండి ఎలా ఉండబోతుంది, వీరి జీవితంలో వీరు ఎదుర్కోబోయే కష్టాలు ఏంటి, అదృష్టం ఏ విధంగా రాబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం రేపటి నుండి కూడా వృశ్చిక రాశి వారి జీవితంలో మార్పులు సంభవించబోతున్నాయి. విశాఖ 4వ పాదము, అనురాధ 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదములు ఇందులో పుట్టిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. ముఖ్యంగా రేపటి నుండి కూడా వృశ్చిక రాశి వారి యొక్క జీవితంలో పలు మార్పులు అనేవి సంభవించబోతూ ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి రేపటి నుండి కూడా అదృష్టంతో పాటుగా మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. కేతువు లాభస్థానమునందు ఉండడం కారణంగా వీరు డబ్బు అనేది రేపటి నుండి బాగానే సంపాదిస్తారట. వీరి వృత్తిలో పలు మార్పులు కూడా సంభవించబోతున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా కూడా చాలా ఎదుగుదల అనేది కనిపించబోతూ ఉంది. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఉన్నతాధికారుల యొక్క మన్ననలు ఖచ్చితంగా పొందబోతున్నారు. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేసేందుకు ఈ సమయం అనేది వృశ్చిక రాశి వారికి చక్కగా కలిసి రాబోతూ ఉంది. వ్యాపారస్తులకు వ్యాపారం పరంగా లాభదాయకంగా ఉండును. ముఖ్యంగా చెప్పాలంటే శని యొక్క ప్రభావం చేత ఆరోగ్య విషయాల్లో ఖచ్చితమైన జాగ్రత్త అనేది వీరు తీసుకోవాల్సి ఉంటుంది. అర్ధాష్టమ శని ప్రారంభం కాబట్టి వృశ్చిక రాశి వారు ఏంటంటే కొద్దిగా ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవడం మాత్రమే కాదు, గొడవలకు కూడా దూరంగా ఉండాల్సి ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశికి చెందినటువంటి స్త్రీల విషయానికి వచ్చినట్లయితే కనుక నూతన గృహ నిర్మాణం కానీ లేదా ధనలాభం కానీ వస్తులాభం కానీ అధికంగా కలుగుతుందని తెలుస్తుంది. ఆరోగ్య విషయాల్లో మగవారైనా లేదా ఆడవారైనా సరే ఒకే విధంగా శ్రద్ధ అనేది వహించాల్సి ఉంటుంది. విద్యార్థులకు అన్ని విధాలుగా కూడా అనుకూలంగానే ఉండబోతుంది. రాజకీయ రంగాల్లో ఉన్నవారికి మధ్యస్థుగా ఉంటుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళితే కనుక మీకు అన్ని విధాలుగా బాగుంటుంది. సినీ రంగం వారికి కూడా బాగానే కలిసి వచ్చినప్పటికీ మధ్యస్థుగా ఉండబోతుంది. అంటే ఒక పక్క చెడు కనిపిస్తుంది, ఒక పక్క మంచి కూడా కనిపిస్తుంది. రైతులకు కూడా అదే విధంగా ఉండబోతుంది. ఇక ప్రేమ విషయాల పరంగా చూసినట్టయితే కనుక ప్రేమ పరంగా అనుకూలంగానే ఉంటుంది. ప్రేమ విషయంలో మాత్రం మీకు విశ్రమ ఫలితాలు కనిపించడం లేదు. జీవిత భాగస్వామితో ఆనందంగా గడపబోతున్నారు. ముఖ్యంగా మీకు చాలా ఆనందం పెరుగుతుంది. మీరు ప్రేమించిన వ్యక్తితో జీవితాన్ని గడుపుతారు. వారితో సంతోషంగా ఉంటారు. ప్రేమ వివాహాలు జరిగేందుకు కూడా వృశ్చిక రాశి వారికి రేపటి నుండి అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. ఆర్థిక పరంగా పురోగతి లభించును. అప్పుల బాధలన్నీ కూడా పూర్తిగా తగ్గుముఖం పట్టబోతున్నాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, వ్యాపారస్తులకు అధికంగా అభివృద్ధి కూడా కలిగే అవకాశం అనేది ఉంటుంది. కెరియర్ వారీగా అనుకూలిస్తుంది. కెరియర్ పరంగా మీరు ఎంత కష్టపడి పని చేసినప్పటికీ కూడా ఇన్ని రోజులు సరిగ్గా ఫలితం రాకపోవడమో లేదా ప్రశంసలు రాకపోవడం కారణంగా మీరు బాధపడుతూ ఉన్నట్టయితే ఈ సమయంలో అలాంటివేవి కూడా ఇబ్బందులైతే ఎదుర్కోరు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కనిపిస్తూ ఉంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు లభించును. అర్ధాష్టమ శని కారణంగా గత కొంతకాలంగా మీరు ఏదైతే బాధలు పడుతూ ఉన్నారో ఆ బాధలు ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అనారోగ్య పరంగా చాలా వరకు కూడా కష్టాలు చూస్తారు. ఆరోగ్యం పరంగా మిశ్రమ ఫలితాలు ఉన్నాయని ప్రతి విషయంలోని కూడా మీకు కష్టాలు ఉంటాయని కాదు. ముఖ్యంగా చెప్పాలంటే చాలా విషయాల్లో మీకు అదృష్టం కనిపిస్తూ ఉంది. శుభవార్తలు వినడం కానీ శుభ ఫలితాలు చూడడం కానీ బాగానే కనిపిస్తూ ఉన్నాయి. ఈ కష్టాలైనా కూడా మీకు ఏంటంటే కొన్ని రోజుల పాటుగానే ఉండబోతూ ఉన్నాయి. తర్వాత అంతా కూడా మీకు బాగానే కలిసి వస్తుందని చెప్పడంలో సందేహం లేదు. శుభ ఫలితాలు చూస్తారు. మీ కుటుంబంలో శుభకార్యాల కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్నట్టయితే శుభకార్యాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. మీకు కుదిరిన ప్రతిసారి కూడా శనివారం రోజు
వెంకటేశ్వర స్వామిని పూజించడం వంటివి చేయడం వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది. శనివారం రోజు నవగ్రహాల ఆలయంలో శనికి తైలాభిషేకం చేయటం చాలా మంచిది. కాబట్టి ఇవి గుర్తుపెట్టుకోండి. మీకున్న కష్టాల నుండి కూడా బయటపడేందుకు ఇది ఒక పరిష్కారంగా మనం చెప్పవచ్చు. మీరేమైనా స్థలాలు కానీ వాహనాలు కానీ కొనుగోలు చేయాలి అనుకుంటే ఒక వారం పాటు ముందుకు తీసుకుని వెళ్ళిపోండి. అంటే ఈ వారంలో కొనుక్కునే ప్రయత్నం చేయవద్దు. రేపటి నుండి ఎంత బాగున్నా కూడా కొద్దిగా శత్రువుల కారణంగానో లేదా గ్రహస్థితుల కారణంగా ఇక్కడ ఏంటంటే కొంతమంది మిమ్మల్ని ప్రభావితం చేస్తారు. వారి యొక్క మాటలతో మీ మనస్సును మార్చేయడం కానీ మీ డబ్బును వారు తీసుకోవడం వంటివి చేస్తారు. కాబట్టి ఏంటంటే ఏవైనా కొనుగోలు చేయాలనుకున్నప్పుడు కొద్దిగా టైం తీసుకుని ఆలోచించి ముందుకు అడుగులు వేయండి. మీ కుటుంబంలో ఎవరిదైనా వివాహం జరగాలి అన్నా లేదా ఏదైనా శుభకార్యం కోసం ఎదురు చూస్తూ ఉన్నా కూడా ఈ సమయం అనేది బాగానే కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. శుభకార్యాలు కూడా జరుగుతాయి. ఉద్యోగం లేదు అనుకునే వారికి ఉద్యోగ ప్రాప్తి కనిపిస్తుంది. కొత్త వ్యాపారం మొదలు పెట్టాలి లేదా ఉద్యోగం మానేసి కొత్త వ్యాపారం మొదలు పెట్టుకుని ఓన్గా చేసుకోవాలి అనుకునే వారు మాత్రం నిర్ణయాన్ని మార్చుకోవాలి. మీరు సొంతంగా ఏదైనా వ్యాపారం పెట్టాలి అనుకుంటే కొద్దిగా సమయం తీసుకోండి. లేదు అనుకుంటే ఒక పక్క ఉద్యోగం చేస్తూనే ఆ వ్యాపారానికి సంబంధించిన ప్రయత్నాలు కూడా చేసుకోండి. అంతేకాని శాశ్వతంగా ఉద్యోగాన్ని వదిలేసి వ్యాపారం వైపుకు వెళ్లే ప్రయత్నం మాత్రం చేయకండి. అలా చేయడం వల్ల నష్టం తప్ప ఫలితం ఉండదు. కాబట్టి ప్రస్తుతం ఉన్న ఉద్యోగాన్ని వదులుకునే ప్రయత్నం చేయకండి. నూతన వస్తు వాహన ప్రాప్తి కూడా బాగానే కనిపిస్తూ ఉంది. చిన్నపాటి శ్రమ అనేది ప్రతి విషయంలోనే కూడా మీకు తప్పనిసరిగా ఉంటుంది. కాకుంటే ఏంటంటే వాటన్నిటినీ కూడా దూరం పెట్టేసి అంటే కష్టం వచ్చినా కూడా ఆ కష్టానికి భయపడకుండా ముందుకు అడుగులు వేస్తే కనుక ఖచ్చితంగా చాలా వరకు కూడా కెరియర్ వారీగా కానీ పర్సనల్ జీవితంలో కానీ మంచి ఫలితాలే చూస్తారు. వివిధ రకాలుగా మీ జీవితం అనేది మారబోతూ ఉంది. అంటే ఒకసారి మీకు కష్టం వచ్చినట్లుగా అనిపిస్తూ మరోసారి మీరు అదృష్టానికి దగ్గరగా వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఇలా మీ జీవితం పోటీగా ముందుకు వెళ్ళబోతూ ఉంది. విద్యార్థులైతే ఈ సమయంలో చాలా పోటీగా చదవాల్సి ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే బద్ధకాన్ని చూపించడం మంచిది కాదు. ఇక మీ తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం అదేవిధంగా మీ కుటుంబ జీవితం పరంగా చూసినట్టయితే మీ తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది. సంతానం పరంగా కూడా మీకు కలిసి రాబోతూ ఉంది. ఒక స్త్రీ మూలంగా మీ జీవితంలో మార్పులు చూస్తారు. అంటే ఒక స్త్రీ అంటే మీ జీవిత భాగస్వామి కానీ లేదా మీ తల్లి కానీ వీళ్ళ కారణంగా మీ జీవితంలో మీరు పలు మార్పులు చూడబోతున్నారు. వాయిదా పడిన ప్రతి పని కూడా ఈ సమయంలో పూర్తి చేసుకోగలుగుతారు. అన్ని పనులు కూడా సరైన సమయంలో పూర్తి చేసుకునేందుకు ఈ సమయం బాగా కలిసి రాబోతూ ఉంది. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం రేపటి నుండి కూడా వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.